హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ మొహమ్మద్ సల్మాన్. మీరు చూస్తున్నారు టెక్నికల్స్ రివ్యూ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం కెరియర్ మీడియా ఏసీ రిమోట్ గురించి. మీ దగ్గర 1 టన్ ఉండనియండి, 1.5 టన్, 2 టన్, దాని రిమోట్ వచ్చేసి సేమ్ టు సేమ్ ఉంటుంది. దాని డెమో గిటా సేమ్ టు సేమ్ ఉంటుంది. మీరు టిల్ టు ఎంతగా ఈ వీడియోకి వాచ్ చేయండి. మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేయబోతున్నా. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ और సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ ఈ ఛానల్ పైన అప్లోడ్ చేస్తుంటా, డెమో రిలేటెడ్. సబ్స్క్రైబ్ చేశారు కదా, డన్. లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం మైడియా కస్టమర్ కేర్ నంబర్ గురించి. ఇన్ కేస్ మీ ఏసీలో ఏదైనా ప్రాబ్లం అయింది అయితే మీరు కంపెనీ నుంచి లాగిన్ చేసి టెక్నీషియన్ విజిటింగ్ చేపియవచ్చు. మైడియా కస్టమర్ కేర్ నంబర్ వచ్చేసి 1800419333. ఈ నెంబర్ కి కాల్ లాగిన్ చేసి మీరు టెక్నీషియన్ విజిటింగ్ చేపియవచ్చు. మీరు రీసెంట్ గా కెరియర్ మీడియా ఏసీ తీసుకున్నట్లయితే మీకు కంపెనీ నుంచి 3 సర్వీసెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. మీరు విత్ ఇన్ 1 ఇయర్ మీరు 3 సర్వీసెస్ కంపెనీకి లాగిన్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేయించుకోండి. ఈ 3 ఫ్రీ జనరల్ సర్వీసెస్ మీకు విత్ ఇన్ 1 ఇయర్ లోపల దాకానే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. నా నెగటివ్ ప్లేస్ వచ్చేసి తెలంగాణ హైదరాబాద్ నుంచి నేను బిలాంగ్ చేస్తా. మీకు ఏమైనా డౌట్ కన్ఫ్యూజన్ ఏమైనా ఉంది అంటే నా నంబర్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా, మీరు అక్కడ నుంచి కాల్ బ్యాక్ చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్ చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. దాని గురించి మీరు గిట్ట లైక్ और సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసి పెట్టుకోండి. నేను ఇలాంటి కంటెంట్స్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటా. నేను రీసెంట్ గా మన టాటా ప్రోడక్ట్ క్రోమా 65 ఇంచెస్ QLED ప్రో టీవీ గురించి నేను రివ్యూ చేసిన. ఆ టీవీ గిట్ట ఒకసారి వెళ్ళి చెక్అౌట్ చేయండి. టాటా వాళ్ళు చాలా తక్కువ ప్రైస్ లో ఈ టీవీ ప్రొవైడ్ చేస్తారు. చాలా పెద్ద టీవీ. ఇప్పుడు మీకు చెప్పబోతున్న ఈ రిమోట్ కి సింపుల్ ప్రాసెస్ లో ఎట్లా వాడాలి. మీ దగ్గర ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళకి సింపుల్ ఒక్క బటన్ తోటి ఈ రిమోట్ ఆపరేట్ కావాలి, ఏసీ ఆపరేట్ కావాలి అంటే మీకు స్క్రీన్ పైన కనిపించేటట్టు ఒక మై బటన్ అని ఉంటుంది రిమోట్ లో. ఆ మై బటన్ ని 3 సెకండ్ హోల్డ్ చేసుకుంటే మీరు పెట్టే టెంపరేచర్ డిఫాల్ట్ గా సెట్ అయిపోతుంది. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 టెంపరేచర్ పైన పెట్టిన 3 సెకండ్ ప్రెస్ చేయగానే అది లాక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏదైనా వేరే టెంపరేచర్ పెడతా, దాన్ని మై బటన్ ప్రెస్ చేయగానే మీకు స్క్రీన్ పైన కనిపించేటట్టు 20 టెంపరేచర్ కి డిఫాల్ట్ గా సెట్ అయిపోయింది. అంటే మీ సీనియర్ సిటిజన్స్ కి ఆన్ చేసే ముందు మై బటన్ ప్రెస్ చేసేసి ఆన్ చేయమని చెప్పండి. మీరు ఏ టెంపరేచర్ మాన్యువల్ గా పెడతారో ఆ టెంపరేచర్ డిఫాల్ట్ గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఈ రిమోట్ ది ఫుల్ డీటెయిల్ డెమోన్స్ట్రేషన్ చేయబోతున్నా. ఈ రిమోట్ లో ఫస్ట్ బటన్ వచ్చేసి టర్బో బటన్ ఉంది. ఇన్ కేస్ మీకు హై కూలింగ్ కావాలంటే టర్బో బటన్ కి ప్రెస్ చేయండి. ఇది ఫర్ ఏ లిమిటెడ్ టైం మీకు హై కూలింగ్ ప్రొవైడ్ చేస్తుంది, ఇన్స్టెంట్ కూల్ కోసం. ఇన్ కేస్ మీరు సమ్మర్ లో బయటికి వెళ్ళి వచ్చిర్రు, ఏసీ నడుస్తున్నా కానీ మీకు కూలింగ్ సఫిషియంట్ లేదు అంటే టర్బో బటన్ ని ప్రెస్ చేయండి. అది ఇన్స్టెంట్ మీకు హై కూలింగ్ ప్రొవైడ్ చేసి ఇస్తుంది ఫర్ ఏ లిమిటెడ్ టైం. ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం సెకండ్ బటన్ గురించి, స్వింగ్ బటన్. ఇది వచ్చేసి మీకు హెడ్ డైరెక్షన్ మీకు అప్ అండ్ డౌన్ కావాలంటే స్వింగ్ బటన్ కి ప్రెస్ చేసేయండి. మీ ఇండోర్ యూనిట్ మీకు హెడ్ డైరెక్షన్ అప్ అండ్ డౌన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ రిమోట్ లో నెక్స్ట్ బటన్ గురించి, స్టెప్ బటన్. స్టెప్ బటన్ ఏంటి అంటే మీకు హెడ్ డైరెక్షన్ ఒకటే డైరెక్షన్ లో కావాలి అంటే స్టెప్ బటన్ కి ప్రెస్ చేయండి. మీ ఇండోర్ యూనిట్ మీకు హెడ్ డైరెక్షన్ ఒకటే డైరెక్షన్ లో మీకు ప్రొవైడ్ చేస్తుంది. మీరు స్క్రీన్ పైన చూసినట్లయితే నేను స్టెప్ బటన్ కి ప్రెస్ చేయగానే అది ఒక్కొక్క స్టెప్ మీకు అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం ఈ రిమోట్ లో ఉన్న మోడ్స్ బటన్ గురించి. దీంట్లో వచ్చేసి టోటలీ 4 మోడ్స్ ఉంటాయి. ఫస్ట్ మోడ్ వచ్చేసి మీకు ఆటో మోడ్, సెకండ్ వచ్చేసి కూల్ మోడ్, థర్డ్ వచ్చేసి డ్రై మోడ్ అండ్ ఫోర్త్ వచ్చేసి ఫ్యాన్ మోడ్. ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం ఫస్ట్ మోడ్ గురించి, ఆటో మోడ్. ఆటో మోడ్ యాజ్ నోన్ యాజ్ ఆటోమేటిక్లీ. ఈ మోడ్ మెయిన్లీ నైట్ టైం అండ్ సర్వర్ రూమ్స్ లో ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది. మీకు నైట్ టైమ్ లో మీ రూమ్ కూల్ కాగానే ఇది ఆటోమేటిక్లీ కట్ ఆఫ్ అయిపోతుంది ఏసీ. ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం సెకండ్ మోడ్ గురించి, కూల్ మోడ్. కూల్ మోడ్ మీకు సమ్మర్ లో ఎక్కువ యూజ్ అవుతుంది. ఇది మీకు ఇన్స్టెంట్ కూలింగ్ కోసం మీకు కూల్ మోడ్ పెట్టేసి మీరు రన్ చేసుకోవాల్సి వస్తుంది కూల్ మోడ్ లో. ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం డ్రై మోడ్ గురించి. డ్రై మోడ్ దేనికోసం యూస్ఫుల్ అవుతుంది అంటే ఇన్ కేస్ మీరు రైనీ సీజన్ లో బయటికి వెళ్ళి వచ్చిర్రు వర్షంలోకి వెళ్ళి, అయితే మీకు డ్రై అవ్వాలంటే ఈ డ్రై మోడ్ కి పెట్టండి. మీ దగ్గర ఉన్న మొత్తం మాయిశ్చరైజర్ ఏసీ మొత్తం అబ్జర్వ్ చేసుకుని డ్రై చేసేస్తుంది. ఇప్పుడు మనం ఫోర్త్ మోడ్ గురించి మాట్లాడదాం, ఫ్యాన్ మోడ్. దీంట్లో వచ్చేసి మీది ఇండోర్ వర్క్ చేస్తుంది, అవుట్డోర్ బంద్ ఉంటుంది. అంటే మెయిన్లీ మీకు ఇండోర్ ఓన్లీ వర్క్ చేస్తుంది, అవుట్డోర్ మొత్తం టోటలీ క్లోజ్ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం ఫ్యాన్ బటన్ గురించి. ఫ్యాన్ బటన్ దేనికోసం యూస్ఫుల్ అవుతుంది అంటే మీ ఇండోర్ యూనిట్ లకి హెయిర్ త్రూ సర్క్యులేషన్ అవుతుంది కదా, దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు టోటల్ 4 మోడ్స్ ఉన్నాయి కదా. 2 మోడ్స్ లో ఫ్యాన్ మోడ్ యాక్టివేట్ ఉంటుంది, 2 మోడ్స్ లో యాక్టివేట్ ఉండదు. ఆటో మోడ్ లో డ్రై మోడ్ లో మీరు ఫ్యాన్ అడ్జస్ట్మెంట్ చేయలేరు. కూల్ మోడ్ లో ఇంకా ఫ్యాన్ మోడ్ లో రెండిట్లో మీకు ఫ్యాన్ అడ్జస్ట్మెంట్ అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం టైమర్ బటన్ గురించి. ఇన్ కేస్ మీరు ఏసీ టైం ప్రకారంగా రన్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన చూసినట్టయితే 0.5, 1 అవర్, 1.5 అవర్, 2 అవర్స్, 2.5 అవర్స్, 3.5 అవర్స్, ఇలా 10 అవర్స్ దాకా మీకు హాఫ్ అన్ అవర్, 1 అవర్, హాఫ్ అన్ అవర్, 1 అవర్ టైం లిమిట్ ఉంటుంది. దాని తర్వాత మీకు 1 అవర్ కవర్ అప్ అవుతుంది. ఇది వచ్చేసి 24 అవర్స్ కోసం మనకి టైం లిమిట్ ఉంటుంది. ఇప్పుడు స్క్రీన్ పైన చూసినట్టయితే 10 అవర్స్ తర్వాత 1 అవర్ కవర్ అప్ అవుతుంది. మీరు టైమర్ పెట్టుకుని రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ వైఫై ఓపీటీ బటన్ గురించి నేను సపరేట్ వీడియో చేస్తా. మీ ఏసీని మీరు మొబైల్ తోటి గిట్ట ఆపరేట్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ ఈ ఓపీటీ బటన్ లో ఉంటుంది. దానికోసం నేను సపరేట్ వీడియో క్రియేట్ చేసి మీకు ఆ వీడియో ఈ వీడియో డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తా. ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం స్లిప్ బటన్ గురించి.
గురించి స్లీప్ బటన్ ఈజ్ మెయిన్లీ ఫర్ నైట్ టైం యూజ్ అవుతుంది మీకు ఎక్కువ. స్లీప్ బటన్ లో మీకు ఏసీ 7 అవర్స్ వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ 12 o'clock కి మీరు 20 టెంపరేచర్ నుంచి ఏసీ ఆన్ చేసిరు, 12 o'clock నుంచి 1 o'clock దాకా అది 21 అయిపోతుంది, 1 o'clock నుంచి 2 o'clock దాకా అది 22 టెంపరేచర్ కి సెట్ అయిపోతుంది. దాని తర్వాత 5 hours కంటిన్యూస్లీ 22 టెంపరేచర్ పైన ఏసీ రన్ అవుతుంది. దీంట్లో ఏంటంటే 2 టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, దాని తర్వాత 5 hours కంటిన్యూస్లీ ఒకటే టెంపరేచర్ తోటి నడుస్తుంది. अगर आपको ये वीडियो अच्छा लगा तो लाइक शेयर सब्सक्राइब कंपलसरी करिए. आपको टिल टू एंड तक ऐसे ही कंटेंट्स मैं प्रोवाइड करते रहूंगा. आप कंपलसरी लाइक और सब्सक्राइब कंपलसरी करिए. चलिए, थैंक यू.